హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం పెండ్లో మామిడికాయ కూర వండుకుందామండి. చాలా బాగుంటుంది కూర. ఒక 1/2 kg పైన పెండ్లో ఉందండి. ఇందులో ఒక 2 మామిడికాయలు ఈ సైజు మామిడికాయలు తీసుకున్నాం, 2 కాయలు, 2 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు తీసుకోండి. కారం తక్కువ వేసుకుంటాం, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర. ఈ కట్ చేసి తయారీ విధానం మీకు చూపిస్తాను. చూడండి, మనం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. పెండ్లో ముక్కలు కడిగేటప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసి బాగా కడగండి. ఒక 4-5 సార్లు కడిగేయండి. కొంచెం దురద వస్తుంది. ఆ కళ్ళుప్పు వేసి కడిగేస్తే దురద పోతుంది. పెండ్లానికి కొంచెం దురద ఉంటుంది. కొంచెం నూనె పోసుకోండి. కొంచెం పెండ్లం కూరలో నూనె ఎక్కువే పడుతుంది, కొంచెం వేసుకోండి. నూనె వేడైందండి. ఉల్లిపాయలు వేపించేసుకుందాం ముందు. ఒక 10 నిమిషాలు మగ్గనించుకుందాం ఉల్లిపాయలు. చూడండి, ఇలా వేగితే చాలండి. ఎందుకంటే మళ్ళీ పెండ్ల ముక్క కూడా వేగాలి కదా. ఇలా వేగిన తర్వాత పెండ్ల ముక్క వేసేసుకోండి కదా. చూడండి, మూత పెట్టి 5 నిమిషాలు వేయించుకున్నాం. మధ్యలో ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసుకున్నాం. ఈ పసుపు వేసుకో, మళ్ళీ ఇలా కలిపేయాలి. ఒక స్పూన్నర కళ్ళుప్పు వేయండి. మళ్ళీ ఇలా కలిపేద్దాం. ఇలా కలుపుకుంటూ కారం వేసుకోండి. మళ్ళీ కలుపుకోవాలి. ఇలాగా కొంచెం నీళ్ళు పోసుకున్నామండి. మొత్తం మరిగే వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇలా 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. ముక్క ఉడకాలి కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోండి కొంచెం. ఇలాగా ఉడకనిద్దాం. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు సుమారు ఉడకనిచ్చాక మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. ఎందుకంటే ముందే మామిడికాయ ముక్కలు వేసేస్తే పెండలో ఉడకదు. మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసేటప్పుడు చూపిస్తాను మీకు. చూద్దామండి. ఇప్పుడు 10 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేసుకున్నప్పుడు నీళ్ళు ఒకవేళ సరిపోతే కూరలో ఇంకో కొన్ని పోసుకోవచ్చండి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటాం కదా. ఇలా కొన్ని సరిపోలేదు, కొన్ని పోసుకున్నాం. ముక్క కొంచెం నొక్కి చూసుకోండి. కొంచెం ఉడికింది అన్నప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకోండి. మామిడికాయ ముక్కలు వేసాక ఇంకొక 5 నిమిషాలు సుమారు ఉడికించుకుందాం. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుందామండి. చూద్దామండి. ఉడిపోయిందండి కూర. ఇలా చేసుకోండి. ఇగో టెంకులు కూడా మామిడికాయ టెంకులు వేసేసుకోండి. కూరలో బాగుంటాయి. పెండ్లో మామిడికాయ కూర అండి. చూడండి, ఇలాగా ఉడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కూర చాలా బాగుంటుందండి. మీరు చేసుకుని తిని ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెండ్లో మామిడికాయ కూర చాలా బాగుంటుందండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.